వ్యవస్థలు విఫలమైనప్పుడు, చట్టాలు వ్యక్తులకి చుట్టాలుగా మారినప్పుడు, ఏ వ్యవస్థలైతే బాధ్యతాయుత తత్వం వదిలేసి రాజకీయ బానిసత్వం చేస్తాయో అప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూడటం ప్రారంభిస్తారు. ఆ ప్రత్యామ్నాయమే న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా లేకపోతే క్రియాశీలకంగా ఉండే న్యాయమూర్తి కోసం ఆతృతగా ఎదురు చూస్తారు. జగన్ హయాంలో సోషల్ మీడియా పోస్టులకు సంబంధించినటువంటి కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి సందర్భంలో భట్టు దేవానంద్ గారు నిలదీసినటువంటి అంశం. అందుకనినే వాస్తవంగా ఎక్కడైనా సరే ఒక చీఫ్ జస్టిస్ మారుతున్నప్పుడు ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్లు అవుతాయి. మామూలుగా మిగతా న్యాయమూర్తుల బదిలీలప్పుడు లోపల పేజీల్లో వస్తుంటాయి. కానీ భట్టు దేవానంద్ గారి వార్తని అన్ని పత్రికలు ఫ్రంట్ పేజీల్లో వేసుకున్నాయి అంటే అర్థం ఏంటి? ఆయన వాస్తవంగా తమిళనాడుకి బదిలీ అయి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆయన్ని వెళ్ళనివ్వద్దని ఆ రోజున న్యాయవాదులందరూ ఘోషించారు. అంటే మానవ హక్కులు, పౌర హక్కుల విషయంలో ఆయన చాలా బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. పోలీసు అధికారులు మందలించిన సందర్భాలు ఉన్నాయి, తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ నిజంగా ఆంధ్రప్రదేశ్కి అవసరం. న్యాయ వ్యవస్థ దగ్గరికి పరుగులు పెడుతుంటే నిదానం అంటే కనుక ఒక వ్యక్తి హక్కు ఈరోజు కాలరాసిపోయినట్టే. ఇవాళ చట్టబద్ధంగా జరగాల్సిన దానికంటే చట్టంలో ఉన్న లొసుగుల ఆధారంగా కేసులని కంటిన్యూ చేస్తున్నటువంటి వేళ భట్టు దేవానంద్ గారి గురించి మీడియా ఇంతగా హైలైట్ చేసిందంటే ఆయన మీదన, అలాగే న్యాయ వ్యవస్థ మీదన ఎంత ఆశ పెట్టుకుందో ఈ సమాజం అర్థం చేసుకోవచ్చు.